కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బీజేవైఎం పార్టీ నాయకులు ఆమె బాణం ఎక్కువ పెడుతూ మసీద్ వైపు చూపించింది. దానికి మీరు ఎలా సమర్థిస్తారు? అసలు అది కరెక్టేనా? ఎంతసేపు హిందూ ముస్లిం గొడవలు తప్ప డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తాము అన్నది లేదు. ఒక తెలంగాణకి ఒకటి సీఎం ఉంటాయంటే ఓల్డ్ సిటీకి కూడా ఒక సీఎం ఉంది. ఎక్కడ పాల్గొన్నా ఎక్కడ ఇప్పుడు ఇక్కడైనా గానీ జై శ్రీరామ్ అనే నినాదంతో మీరు మొదలు పెడతారు ఏదైనా కూడా. అంటే దాన్ని హైప్ చేయాల్సిన అవసరం ఏముంది? మనం ఎందుకు మన మతంకి ప్రమోట్ చేయవద్దు? మొన్న శివాజీత్ కూడా ఒక ర్యాలీ తీశారు. కొన్ని వందల మంది వస్తూ ఉంటారు మీ దగ్గరికి. మీ పైన అభిమానమా, నమ్మకమా, లేదంటే డబ్బులు ఇచ్చి ఇలాగే మీరు రండి అని పిలుస్తారు? అసలు సెల్ఫ్ డిఫెన్స్ అయితే అబ్యూజ్ లాంగ్వేజ్ వాడారు. అరే దగ్గర నితిన్ చాలా తిట్టున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది, మరి వాళ్ళ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఏం చేసింది మేడం? ఏం చేస్తున్నారు? మరి మిమ్మల్ని రాజా సింగ్ 2 అంటూ కాంట్రవర్సీలు చాలా వస్తున్నాయి. మరి మీరు ఇచ్చే సమాధానం ఏంటి దానికి? రాజా సింగ్ 2 అంటే పోలింగ్ బూత్ దగ్గర ఆవిడ బుర్కా ఓపెన్ చేసి, అంటే టాలీ కోసం ఆధార్ కార్డ్ లో ఉన్న ఫేస్ ఆ ఫేస్ ఒకటేనా అని చూపిమనడం జరిగింది. చూడాలి అని చూసినా కూడా తప్పు ఏముంది మేడం? నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. నేను సంగీత. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బీజేవైఎం పార్టీ నాయకులు నితిన్ నందకర్ గారు. నమస్తే. నమస్తే, జై శ్రీరామ్ మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. సో చెప్పండి, మీ రాజకీయ ప్రస్థానం అసలు ఎలా మొదలైంది? మీకు ఎవరు ఇన్స్పిరేషన్? ఎవరు రాజకీయాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? అసలు ఫ్యామిలీ సపోర్ట్ నుంచి వచ్చారా, లేదంటే ఎవరితోనైనా ఇన్స్పిరేషన్ ద్వారా మీరు ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగిందా? 2013 లోపల నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా మేడం. అప్పుడు భారతీయ జనతా పార్టీ కొత్తగా చాలా తెలంగాణలో ఊపు వస్తుంది. అప్పుడు నేను జాయిన్ అయినా. నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే నా తాతగారు దేవిదాస్ రావు నందకర్. అప్పుడు బాలాసాహెబ్ ఠాక్రే గారు, ఏదైతే హిందూ హృదయ సమ్రాట్ బాంబేలో బాలాసాహెబ్ ఠాక్రే ఉన్నారు, ఆయనతో పని చేస్తున్నప్పుడు నేను మా తాతకి చూసిన. అక్కడ నుంచి మా తాత గారు అక్కడ కర్ణాటకలో చైర్మన్ కూడా ఉన్నారు, మళ్ళీ కార్పొరేటర్ గా కంటెస్ట్ చేసినారు. ఆ తర్వాత ఆయనకి ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీకి నేను కూడా జాయిన్ కావాలి. దేశం కోసం, ధర్మం కోసం, సమాజం కోసం పని చేయాలి. చేసుకొని మన బాధ్యత ఏదైతే ఉంది ఆ బాధ్యత ఫుల్ఫిల్ చేయాలి అని ఆ ఆలోచనతోని భారతీయ జనతా పార్టీలో ఈ రోజు నేను యువ మోర్చా సిటీ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నా. ముందు కూడా ఎట్లనా పని చేస్తూనే ఉంటాం మేడం. అసలు మీ టార్గెట్ ఏంటి? రాజకీయాల్లోకి వచ్చి ఏం చేద్దామని మీరు ఎంట్రీ ఇచ్చారు? రాజకీయాల టార్గెట్ ఏముండదు మేడం. ఎందుకంటే టార్గెట్ అంటే మీరు ఒకవేళ సమాజం కోసం ఏదైనా పని చేయాలి అంటే మీకు పవర్స్ కావాలి, లేదంటే పవర్స్ లేదనుకో మీకు కాంటాక్ట్స్ కావాలి, కాంటాక్ట్స్ లేదనుకో మీరు ఒక పని తీసుకొని ఆఫీసర్ దగ్గర పోతే మీ పని కావాలంటే డెఫినెట్లీ మీరు ఒక పొలిటికల్ లీడర్ గా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒక సామాన్య వ్యక్తిగా ఏదో ఒకటి ఆఫీసర్ దగ్గర పోతే మా పని ఉంది, స్ట్రీట్ లైట్ ఉంది, రోడ్ ఉంది, ఏదో ఒకటి పని అడిగితే ఆఫీసర్స్ నెగ్లెక్ట్ గా చేస్తున్నారు. పని ఎక్కువ వారం రోజు అంటే నెల రోజు, రెండు నెలలు ఎట్లా పని చేస్తున్నారు. నేను చూసిన చాలా సందర్భంగా కూడా ఎట్లా చూసుకున్నా. ఆ పరిస్థితి చూసుకొని నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఒక లీడర్ గా పనిచేస్తున్నా. ఎందుకంటే డెఫినెట్లీ మీరు ప్రజల సేవ చేయాలి అంటే మీకు లీడర్ గా ఉండాలి, అవసరం ఉంది మేడం. అయితే ఇప్పుడు మరి నితిన్ నందకర్ ని పొలిటికల్ లీడర్ అనొచ్చా, పొలిటికల్ రౌడీ అనొచ్చా? లేదు మేడం, పొలిటికల్ లీడర్ గా చెప్పాలి. ఎందుకంటే పొలిటికల్ రౌడీ అంటే రౌడీ మనిషి ఎప్పుడైతే ఒకవేళ మీకు సెల్ఫ్ డిఫెన్స్ కోసం నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు ఉంటారు. పాకిస్తాన్ నుంచి కానీ, శ్రీలంక నుంచి కానీ, ఓల్డ్ సిటీ నుంచి కానీ, నీకు నరికిస్తా, నీ మర్డర్ చేస్తా అని చాలా కాల్ వస్తూనే ఉంటాయి.
నేను ఇంకా ముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ కూడా ఇచ్చిన. కానీ నేనేమంటున్నా అంటే రౌడీ అంటే రౌడీ ఎట్లా, నేను ఎవరికి పోయి దౌర్జన్యంగా ఎవరైనా మంచి వ్యక్తికి నేను టార్గెట్ చేయాలి, ఎవరి దగ్గర నుంచి పైసలు తీసుకొని మోసం చేయాలి, అట్లాంటి రౌడీనిజం లేదు. ఒకవేళ నా దగ్గర ఎవరైనా వస్తే చేతి నుంచి మాట నుంచి మాట్లాడాలి. ఆ కోసం రౌడీనిజం గా ఉంటా. పొలిటికల్ ప్రజల కోసం సమాజం కోసం సేవ చేయాలి అంటే లీడర్ లాగా పనిచేస్తూ ఉంటాం. లీడర్ అంటే కొన్ని మార్పులు తీసుకురావాల్సి ఉంటది సమాజంలో. మీరు ఒక ఎంట్రీ ఇచ్చారు రాజకీయాల్లోకి, ప్రజల కోసం కొంత మార్పుని తీసుకురావాలి. అసలు అలాంటి మార్పు ఏమొచ్చింది? మీరు యాజ్ ఎ లీడర్ గా పనిచేస్తున్నా అన్నారు. నేను ఇప్పుడు దాకా మొత్తం 13 years పొలిటికల్ ఫీల్డ్ లా నేను ఇక్కడ ఉన్నా మేడం. చాలా పని చేసిన నేను యూత్ కోసం. కానీ చాలా మంది కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసిన, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసిన. చాలా మంది యూత్ కి ఎప్పుడైనా బాధ వస్తే నేను పోయి అక్కడి నుంచి ఆయనకి మాట్లాడినా. ముఖ్యంగా లవ్ జిహాద్ పేరు నుంచి చాలా మంది మన హిందూ అమ్మాయికి టార్గెట్ చేస్తే నేను పోయి ఏదో ఒకటి సాల్వ్ చేయాలి. లేదంటే ఏదైతే మన హిందూ అమ్మాయికి మోసం చేసుకొని ఈ రోజు పెళ్లి చేస్తున్నారు, మళ్ళీ సెకండ్ రోజు దుబాయ్ పంపిస్తున్నారు, ఆయన జీవితం నాశనం చేస్తున్నారు. అట్లాంటి సమయంలో లవ్ జిహాద్ కోసం అవేర్నెస్ తీసుకొచ్చిన. మళ్ళీ ఎవరైతే గౌ సేవ చేస్తున్నారు, గౌ మాతకి కాపాడడానికి పోతున్నారు, నేను కూడా చాలా సందర్భంగా పోయినా, నా మిత్రులు ఉన్నారు వచ్చాయని పోయినా. అప్పుడు కూడా మన కార్యకర్త లీగల్ గా ఎవరైతే గౌ స్లాటర్స్ సిటీకి గౌమాతకి హత్య చేయడానికి తీసుకొస్తున్నప్పుడు ఆయనకి టార్చర్ చేస్తే డెఫినెట్లీ ఆయన కోసం మాట్లాడి ఏదైతే సాల్వ్ చేయాలి మనం సాల్వ్ కూడా చేసిన. ఇంకా ముఖ్యంగా విషయం ఏంటంటే మన హిందూ అబ్బాయి ఒక వేరే అమ్మాయితోని బండి మీద తిరిగితే అరే ఎవరైనా పోవచ్చు. ఇప్పుడు న్యూ ఇండియా, న్యూ జనరేషన్ 2024 లా చాలా మంది ఒక ఆఫీస్ లా హిందూ కూడా జాబ్ చేస్తున్నారు, ముస్లిం కూడా జాబ్ చేస్తున్నారు, సిక్ కూడా, ఇసాయి కూడా అందరు జాబ్ చేస్తున్నారు. ఆ సందర్భంలో అబ్బాయి జాబ్ ఒక బండి మీద తిరుగుతున్నారు, టీ తాగుతున్నారు, అన్నం తింటున్నారు, అదైతే కామన్. కానీ కొంతమంది మన హిందూ అబ్బాయి వేరే మతాల అమ్మాయికి తీసుకోపోతే కావాలని టార్గెట్ చేసుకొని బండి ఆపి ఆయనకి కొట్లాట చేస్తున్నారు, కొడుతున్నారు, గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. ఆ సందర్భంలో చాలా అయిపోయింది. నేను అక్కడ కూడా చూసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ ఇచ్చిన, పోలీస్ కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చిన. ఏదైతే గోల్కొండలో 6 మంది మన హిందూ అబ్బాయికి కొడితే అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేసిన 6 మందికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రిమైండ్ కి కూడా పంపిస్తున్నా. అట్లాంటి చాలా పని చేసినాను మేడం. మతపరమైన మార్పుల కోసమే చెప్తున్నారు కానీ మామూలుగా లోకల్ గా మాకంటూ ఇవి కావాలి, ఇవి మాకు బెనిఫిట్స్ రావాలి, లేకపోతే మాకు నెసెసరీ ఉంది అని ఎవరైనా వాళ్ళ గొంతుని రేస్ చేస్తే అలాంటివి ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఎంతసేపు ఇప్పుడు మీరు హిందూ ముస్లిం అంటూ మాట్లాడుతున్నారు, మార్పుల గురించి మాట్లాడుతున్నారు. డెవలప్మెంట్ అంటే ఓన్లీ మతపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయా మేడం? నేను ఇంకా ఆల్రెడీ నేను మతపరమైన ముందు నుంచి నేను డెవలప్మెంట్ కోసం కూడా మీకు మాట్లాడినా. యూత్ కోసం నేను స్పెషల్ యూత్ కోసం చాలా పోరాడినా. యాజ్ ఎ యూత్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? యూత్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే చాలా మంది కాలేజ్ లో ఫీజ్ ఎక్కువ ఉంటాయి, లేదంటే ఎగ్జామ్స్ విషయంలో హాల్ టికెట్ ఇవ్వట్లేదు, లేదంటే మెమో ఇవ్వట్లేదు. చాలా అట్లాంటి పోరాటం ఉంది. ఆ విషయంలో కూడా నేను పోయి పని చేసిన. కానీ నేను ఇప్పుడు ఓల్డ్ సిటీలో మెట్రో రావాలి అని అది కూడా పోరాటం చేసిన. ఏంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసినారు, రాత్రి 3 గంటలకి లేచి పోలీస్ స్టేషన్ లో తీసుకుపోయినారు. ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కోసం కూడా పోరాడినాం, ధర్మం కోసం కూడా పోరాడినాం, దేశం కోసం కూడా పోరాడినాం. నా బాధ్యత ఏముందంటే భారతీయ జనతా పార్టీ అంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. మేం ఏదైతే పార్టీలో ఉన్నాం దేశం కోసం సేవ చేయాలి, దేశం కోసము బతకాలి, దేశం కోసం చచ్చిపోవాలి. ఆ ఆలోచనతో నేను చేస్తున్నాను. మళ్ళీ పార్టీ లాస్ట్ లో మేము వస్తున్నాం. మాకు అట్లాంటి ఆలోచన లేదు. వస్తే ఎమ్మెల్యే సీట్ రావాలి, ఎంపీ సీట్ రావాలి, కార్పొరేషన్ రావాలి, అట్లా ఏం లేదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ మా పైన నమ్మకం పెట్టుకొని లేదు మీరు మంచి పని చేస్తున్నా అంటే మాకు అవకాశం ఇస్తే డెఫినెట్లీగా మేము చేస్తున్నాం. నా విషయం ఏంటంటే డెఫినెట్లీ నేను ధర్మం కోసం కూడా సేవ చేస్తా, దేశం కూడా చేస్తా, సమాజం కోసం ముఖ్యంగా యూత్ కోసం కూడా నేను సేవ చేస్తున్నా. చాలా ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాం. అదే మరి కాంట్రవర్సీలు ఎందుకు వస్తున్నాయి అంటారు? డెవలప్మెంట్ అనే పేరుతో మతాలనే ఫోకస్ చేస్తున్నారు, మతం కులం అంటూ ఫోకస్ చేస్తూ వస్తున్నారు. మరి డెవలప్మెంట్ అనేది మతం కులంతోనే ఆగిపోదు. ఇంకా చాలా ఇప్పుడు యాజ్ ఏ యూత్ గా ఒక రోడ్ వైజ్ గా ఇప్పుడు మనం సామాన్య ప్రజలు నివసించే దగ్గర ఒక రోడ్ పరంగా స్ట్రీట్ లైట్
లేకపోతే అక్కడ ఉన్న మనకు ఫెసిలిటీస్ కానీ ఏదైనా కావచ్చు, ఆ వైజ్ మీరు ఎప్పుడైనా ఆ యాంగిల్ లో ఎప్పుడైనా వెళ్ళి పోరాటం చేయడం జరిగిందా? చాలా సారి పోరాటం చేసిన మేడం. రోడ్ కానీ మరి స్ట్రీట్ ఎలాంటి లైట్ మార్పు కోసం తీసుకొచ్చారు అసలు? ఎలాంటి మార్పు తీసుకొచ్చానని, ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్స్ మీరు చూడొచ్చు, గోషామల్ అసెంబ్లీలో కూడా మా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు ఉన్నారు. కానీ ఫండ్స్ గవర్నమెంట్ తరపు నుంచి ఏం ఫండ్స్ ఇవ్వట్లేదు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. జిహెచ్ఎం నుంచి ఫండ్ రావాలి, ఫండ్ వచ్చిన తర్వాత కూడా మీరు పని చేసుకోవచ్చు. కానీ ఏదో ఒకటి కావాలని గోషామేల్ కి ఫండ్ రావద్దు, ఇక్కడ డెవలప్మెంట్ కావద్దు అని ఎవరైనా రూలింగ్ గవర్నమెంట్ ఉంటే మనకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. కానీ మా కార్యకర్తలు కానీ, మేము కానీ, మా క్యాండిడేట్ కానీ, మా కార్పొరేటర్ కానీ 24/7 మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రజల మీద ఉండి మాతో ఏం చేయాలి, మాతో ఏం సేవ చేయాలి సెంట్రల్ వరకు తీసుకెళ్లారా ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు ఇలా మాకున్నాయి? ఇప్పుడు ఎమ్మెల్యే కాకుండా మీకంటూ ఒక యూత్ టీం అంటున్నారు, సెంట్రల్ వరకు ఎప్పుడైనా ఈ నోటీస్ లో వెళ్ళాయా? ప్రతిసారి మేము సెంట్రల్ కి కూడా పోరాటం చేసినాం. మేము మీకు ఒక విషయం చెప్తాను మేడం, గోషామల్ అసెంబ్లీకి డెవలప్మెంట్ కావాలంటే ఇది సెంట్రల్ నుంచి అవసరం లేదు. మీకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్ రావాలి, స్టేట్ గవర్నమెంట్ నుంచి మీరు అక్కడ నుంచి మీరు తీసుకోవాలి. అక్కడ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయలేని తర్వాత మనం మేము ఎవరికి అడగాలి? ఆ కోసం మేము ప్రజలకి ఏమంటున్నా అంటే, భారతీయ జనతా పార్టీకి గెలిపండి, నీతి నిజాయితీని భారతీయ జనతా పార్టీ ప్రజలు సేవ చేస్తాయి. ఏదైతే 18 రాష్ట్రాలు ఇప్పుడు సేవ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ విత్ ఎన్డీఏ గవర్నమెంట్, ఇప్పుడు కూడా తెలంగాణలో మాకు అవకాశం ఇస్తే డెఫినెట్లీగా మంచిగా సేవ చేస్తానని ఆలోచన ఉంది. ఇప్పుడు రాజా సింగ్ గారు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు అంటున్నారు. అవును. సో ఆయన వచ్చినప్పటి నుండి ఇప్పుడు మీకు ఆయనకి గల రిలేషన్ ఒకటి ఉంటుంది. అంటే మీరు ఏదైనా నోటీస్ కి తీసుకెళ్ళినా ఆయన చెయ్యగల సత్తా ఆయనకు ఉంది యాజ్ ఏ ఎమ్మెల్యేగా. సో అలాంటి మార్పులు కనీసం ఆయన వరకు వెళ్తే ఎంత వరకు సాల్వ్ అయ్యాయి అసలు? మాకు మేడం నేనైతే చాలా విషయాల మీద ఎమ్మెల్యే సార్ తో మాట్లాడినా పని కూడా అయింది. కానీ గమనించే విషయం ఏముందంటే, గోషామల్ అసెంబ్లీలో మీరు చాలా స్టేట్ లో 119 ఎమ్మెల్యేస్ ఉంది. మీరు చూడొచ్చు, ఒకసారి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత మీకు అసెంబ్లీలో కానీ, డివిజన్స్ లా కానీ, ఏరియాలో మీకు కనపడదు. కానీ మాకు రాజా సింగ్ గారు మీరు ఎక్కడైనా పోతే గోషామల్ అసెంబ్లీలో ప్రతి ఒక్క ఇంటి దగ్గర పోతారు. డెఫినెట్లీ వారంకి ఒక రోజు తిరుగుతూనే ఉన్నారు, పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఏ సమస్య వచ్చిన తర్వాత కూడా డెఫినెట్ గా క్లియర్ చేయాలి, ఎంత క్లియర్ చేయాలి అంతవరకు క్లియర్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే యాక్చువల్ గా మీరు ఎలాంటి ర్యాలీలు కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ చేసినా రాజా సింగ్ గారు ఖచ్చితంగా వస్తారు అక్కడికి. అంటే మీ ఇద్దరి మధ్యలో మంచి బాండింగ్ ఉందా? అసలు అది ఎలాంటి, అంటే పొలిటికల్ టైప్ లో మీకు బాండింగ్ ఉందా, లేదంటే ఇంకా బియాండ్ గా అంటే రిలేషన్ ఒక అన్న తమ్ముళ్లాగా ఉంటారా, లేకపోతే రాజకీయ పరంగా మీరు హిందుత్వం కోసం పోరాడుతున్నామని చెప్పారు, ఆ పరంగా ఆయన మీకు సపోర్ట్ ఇస్తూ ఉంటారా ఎప్పుడు? డెఫినెట్లీ మేడం, ఆయన నాకు అన్న, నేను తమ్ముడు, అట్లాంటి ఏం లేదు. పొలిటికల్ అని ఏం లేదు. భారతీయ జనతా పార్టీ ఆయన కూడా ఒక ఎమ్మెల్యే, నేను కూడా ఒక కార్యకర్త, లీడర్ లాగా ఉన్నారు. ఇద్దరితోని ఒక మంచి బాండింగ్ ఉంది. మాకు ఏదైనా సమస్య వస్తే డెఫినెట్లీ మేము ఫోన్ చేస్తే రెస్పాన్స్ కూడా చేస్తాడు. లేదంటే ఆయనకి ఏదైనా సమస్య వస్తే మేము కూడా పోయి ఆయనకి సపోర్ట్ చేస్తూనే ఉంటాం. భారతీయ జనతా పార్టీలా ఆయన ఒక మాకు అదృష్టం, మేమిద్దరు ఒక పార్టీలో ఉండి మనం సమాజం కోసం సేవ చేస్తున్నామని చాలా మంచిగా ఉన్నారు. ఆయన మాకు ఫుల్ గా సపోర్ట్ ఉంటే మేము కూడా ఫుల్ గా సపోర్ట్ చేస్తూనే ఉంటాం. సో ఈసారి మనకి మాధవీలత, ఈమె గత 2 నెలల క్రితం ఎవరికి తెలియదు యాక్చువల్ గా మాధవీలత ఏంటి ఎవరు అన్నది. ఒక 2 months క్రితం వరకు తెలియని మాధవీలత నితిన్ నందకర్ శ్రీరామ నవమి రోజు వేడుకలు చేసినప్పుడు ర్యాలీ తీశారు. ఆ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అప్పటి నుండి కూడా ఆమె సోషల్ మీడియా గానీ ఏ ప్లాట్ఫామ్స్ లో అయినా కూడా వైరల్ గా మారిపోయింది. అసలు మాధవీలత అంటేనే వైరల్ గా మారిపోయింది. అంటే మాధవీలతకి నితిన్ నందకర్ సపోర్ట్ ఇస్తున్నారా, లేదా నితిన్ నందకర్ కే మాధవీలత సపోర్ట్ ఉందా? చూడండి మేడం, అట్లాంటి విషయం ఏం లేదు. మాధవీలత గారు మాకు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్. ఒకే పార్టీ, ఒకే సిద్ధాంతం, ఒకే తీర్పు ఉంది మనకి. మాకు ఆయన సపోర్ట్ చేయాలి, మేము ఆయనకి సపోర్ట్ చేయాలి, అట్లాంటి ఏం లేదు. అది మాట ఉంది, ఒక బాండింగ్ ఉండాలి. కార్యకర్త లీడర్ మీద ఒక బాండింగ్ ఉండాలి. ఆ బాండింగ్ మాధవీలత గారు చాలా మంచి కార్యకర్తకి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. నితిన్ నందకర్ కాదు, ఎవరైనా ఉండని భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ లో అందరికి రెస్పెక్ట్ ఇస్తూని తీసుకోపోతున్నారు. శ్రీరామ్ నవమికి మా స్టేజ్ దగ్గర వచ్చింది, చాలా మేము ఇన్వైట్ కూడా చేసినాం. ఆయన వచ్చినా కూడా పబ్లిసిటీ అంటే ఆయన క్యాండిడేట్ డిక్లేర్
అయింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయనకి చాలా మంచి పబ్లిసిటీ ఉంది, ఒక ఊపుగా ఉంది. ఎందుకంటే ఓల్డ్ సిటీలో ముఖ్యంగా అసదుద్దీన్ ఓవైసీ రజాకార్ పార్టీ ముందు పోరాటం చేయాలంటే ఒక ఝాన్సీకి రాణిలాగా ఆయన పోరాటం చేస్తూ ఉండే. ఇష్యూ కూడా రైజ్ అయింది ఆ రోజు శ్రీరామనవమి రోజు, ఆమె విల్లుని ఎక్కువ పెట్టినట్టు అది 2 క్లిప్పింగ్ గా చూపించారా లేదంటే ఒకటి క్లిప్పింగ్ గా చూపించారా తెలీదు, కానీ అది చాలా కాంట్రవర్సీకి దారితీసింది. యాక్చువల్లీ ఆమె బాణం ఎక్కువ పెడుతూ మసీద్ వైపు చూపించింది, దానికి మీరు ఎలా సమర్థిస్తారు? అసలు అది కరెక్టేనా? మాధవి లత గారు స్టేట్మెంట్ లా క్లియర్ కూడా చెప్పినారు ఏం జరిగింది ఆ రోజు. ఎందుకు అంటే కావాలని ఎంఐఎం పార్టీ కొంతమంది అరే లేదు ఈయన మత పైన టార్గెట్ చేసినా అని చెప్తున్నారు, కానీ ఆ రోజు మనం కూడా అక్కడ ఉన్నాం. ఆయన అక్కడ ఏదైతే అక్కడ దేవుడు ఉందో అక్కడ కాదు, వేరేలాగా చేసినారు. కానీ కొంతమంది వీడియోకి ఎడిట్ క్రియేట్ చేసుకొని లేదు బై ఇక్కడ పెట్టానని ఆ మాటలు కూడా ఇంకా కొన్ని కూడా వచ్చాయి. యాక్చువల్ గా అంటే హిందుత్వాన్ని హైప్ చేయడానికి ఇంకొకరిని దించడం జరుగుతుంది, అక్కడ ఇంకో మతాన్ని దించుతున్నారు అక్కడ. మేడం హిందుత్వంకి హైప్ చేయాలంటే హిందుత్వంకి హైప్ చేయాలి అవసరం లేదు మేడం. ఈ రోజు కొంత సమయం తర్వాత భారతదేశంకి మొత్తం హిందూ రాష్ట్రం కూడా చేస్తున్నాం. మన దేశంలో మనం హిందూ సమాజంకి హైప్ చేయలే తర్వాత ఎట్లా మేడం? మనకి వేరే సమాజం నుంచి ఏం మాకు అభ్యర్థం లేదు. ఎందుకు అంటే ఎన్ని సంవత్సరం నుంచి ఈ దేశంలో ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్ కానీ సిఖ్స్ కానీ జైన్లు కానీ మొత్తం కలిసి ఉన్నారు. ఈ దేశంలో 140 కోట్ల జనాలు ఎంత మంచిగా ఉన్నాం. మనం వేరే కంట్రీలో కూడా చూడవచ్చు. బతకాలి అంటే చాలా కష్టం, అక్కడ చాలా కష్టం, కానీ ఇక్కడ మొత్తం కలిసి మళ్ళీ ఉండి మనం ఉంటారు. మరి అలా అన్నప్పుడు మీరు ప్రతిసారి ఎక్కడ పాల్గొన్నా ఇప్పుడు ఇక్కడైనా కానీ జై శ్రీరామ్ అనే నినాదంతో మీరు మొదలు పెడతారు ఏదైనా కూడా. యాజ్ ఏ హిందూగా నాకు భక్తి ఉంది, నేను దేవుణ్ణి మొక్కుతాను అంటే దాన్ని హైప్ చేయాల్సిన అవసరం ఏముంది? హిందూ అని కాకుండా మీ దృష్టిలో జై శ్రీరామ్ అనడానికి ఇంకొక కారణం ఏదైనా ఉందా అసలు? మేడం చూడండి, ఈ రోజు మీరు మాతో ఇంటర్వ్యూ చేస్తున్నారు. అదే నా ప్లేస్ లా అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ వేరే మనిషి ఇక్కడ ఉంటే మీరు జై శ్రీరామ్ చెప్తే ఆయన జై శ్రీరామ్ చెప్పడు, అస్సలాముఅలైకుం చెప్తారు, ఆదాబ్ చెప్తారు. ఒక వ్యక్తి ఆయన మతంకి ప్రమోట్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు మన మతంకి ప్రమోట్ చేయవద్దు? ఇంకా విషయం, జై శ్రీరామ్ అంటే ప్రమోట్ చేయాలి అవసరం లేదు. జీవితంలో వచ్చిన తర్వాత హిందూ ధర్మంలో మీరు ఏదైనా పొద్దుగాల లేస్తే నమస్తే చెప్పాలి, జై శ్రీరామ్ తోని బయట ఉండాలి, బయటికి పోతేప్పుడు కూడా దేవుడు పేరు తీసుకొని మనం బయట పోవాలి. ఈ మన సంస్కృతి, ఆ సంస్కృతిలో జై శ్రీరామ్ చెప్తే ఎందుకు తప్పు ఉంది? మనం ఎందుకు ఆన్లో ప్రమోట్ చేస్తున్నారు? చాలా మంది చెప్తున్నారు, మీరు అనుకుంటున్నారు అరే లేదు బై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారంటే అరే చాలా మంది స్లాలోకం చెప్తున్నారు, హాయ్ చెప్తున్నారు, అప్పుడు ఎవరు అడగట్లేదు. మేం జై శ్రీరామ్ చెప్తే ఎందుకు తప్పు అని మేము అట్లా అనుకుంటాం. జై శ్రీరామ్ అంటే ఇప్పుడు వాళ్ళ మతపరంగా అది వేరే ఉంటుంది. యాక్చువల్ గా మనము జై శ్రీరామ్ అని నినాదం కోసం నేను ఎందుకు అంటున్నానంటే, జై శ్రీరామ్ చెప్తూ బీజేపీని ఓన్లీ హిందువుల పార్టీగా ప్రమోట్ చేస్తున్నారు అన్న ఒక టాక్ వినిపిస్తుంది అనమాట. చాలా మంది అదే అనుకుంటున్నారు, వీళ్ళు జై శ్రీరామ్ అనే నినాదంతో బీజేపీని అదే ఎట్లాగో హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఒక విషయం చెప్తున్నామంటే, భారతీయ జనతా పార్టీ హిందుత్వ కోసం ప్రమోట్ చేస్తున్నారంటే చాలా గౌరవం. నేను డెఫినెట్లీ గా చెప్తున్నా, అవును నేను హిందూ ధర్మం కోసం ఉండి జై శ్రీరామ్ కి ప్రమోట్ చేస్తా. కానీ ఒక విషయం మీకు కూడా ఇప్పుడు అడుగుతాను మేడం, మీరు ఇంటి బయట పోతున్నప్పుడు బట్టు పెట్టుకుంటారు, లేదంటే డైలీ గుడికి పోతున్నారు, మీకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చి మీరు గుడి పో అని చెప్తున్నారా మేడం? లేదంటే బట్టు పెట్టుకుని అని చెప్తున్నారా మేడం? ఎవరు చెప్పట్లేదు, మీకు మీ ఫ్యామిలీ చెప్పినారు. మనం ధర్మంలా మనం ఉంటే డెఫినెట్లీగా గుడికి పోవాలి, మన ధర్మం కోసం కాపాడాలి, మన ధర్మంలో ఉంది ప్రతి ఒక్క విషయం కోసం మనం పోరాడాలి అని మీ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ వచ్చి మీకు చెప్పట్లేదు అన్న మనం బట్టు పెట్టుకోండి గుడికి పో అని చెప్పట్లేదు, కానీ మీరు పెడుతున్నారు, పోతున్నారు, గుడికి కూడా పోతున్నారు. ఆ బాధ్యత మేడం, మనం బాధ్యత ఫుల్ఫిల్ గా చేయాలి. మరి మతపరమైనవి ఎందుకు వస్తున్నాయి అంటే, కాంట్రవర్సీలు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? ఓన్లీ ఆ జై శ్రీరామ్ అంటూ ఎక్కడ పోయినా స్టేజ్ల పైన ఎక్కి కొంచెం వేరే వాళ్ళకి అబ్యూజ్ లాంగ్వేజ్ కూడా మాట్లాడి, ఎవరన్నా మనకు ఆపోజిట్ అగేనెస్ట్ గా మాట్లాడితే అబ్యూజ్ లాంగ్వేజ్ కూడా మీరు మాట్లాడుతున్నారు అక్కడ హిందుత్వం పైన రిఫ్లెక్ట్ అవుతుంది అన్న మాట వస్తుంది. మేడం అబ్యూస్ లాంగ్వేజ్ ఎప్పుడు దాకా మనం ఎవరు మాట్లాడలేదు. ఎవరైతే
మా ధర్మం కోసం తప్పు మాట్లాడితే స్టేజ్ మీద ఉండి మేము ఎవ్వరి మతాల మీద టార్గెట్ చేయట్లేదు. ఎవరైతే మన మతాల మీద టార్గెట్ చేస్తున్నాడో ఆ వ్యక్తి కోసం మేము టార్గెట్ చేస్తున్నాం. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు, बड़ा भाई क्या बोलता मैं भारत माता की जय नहीं बोलता सर पे मेरे तलवार भी लगा दो बोल के అట్లాంటి చెప్తాడు. చిన్నోడు ఏమంటాడు, అరే ये क्या भाग्य क्या क्या है रे भाई, ये जय श्री राम और श्रीराम क्या है, ये कितने भगवान आए बोल के ఎట్లా మాట్లాడుతున్నావు. మేము ఆయన మతాల కోసం మాట్లాడలేదు. అసదుద్దీన్ ఓవైసీ భారత్ మాతాకి జై ఎందుకు చెప్పట్లేదు. నువ్వు ఇక్కడ పుట్టినావు, ఇక్కడ చచ్చిపోతావు, ఇక్కడ నీ మట్టి మీద నువ్వు ఇక్కడ పోతావు. ఈ దేశంలో హిందూ సమాజం ఇది హిందూ సమాజం దేశం. నువ్వు హిందూ సమాజంకి నువ్వు దేవీ దేవతలకి చెప్తున్నప్పుడు అది తప్ప కాదా మేము అడుగుతున్న స్టేజ్ మీద అదే. జై శ్రీరామ్ చెప్పి మన ధర్మం కోసం తప్పు మాట్లాడే వ్యక్తికి నేను మాట్లాడితే తప్పు ఏముంది మేడం చెప్పండి. ఒకటి ఏమవుతుందంటే అక్కడ ఇప్పుడు డెవలప్మెంట్ కోసం మేము ఎంట్రీ ఇచ్చాను అనేసి మీరు అంటున్నారు, అది ఓకే. బట్ ఎంతసేపు హిందూ ముస్లిం గొడవలు తప్ప డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తాము అన్నది లేదు. ఈ నినాదం మీరు అనొద్దు, ఇది మీరు అనకూడదు, ఇది మీరు చేయకూడదు అని ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప ఈ డెవలప్మెంట్ చేద్దాము, ఈ డెవలప్మెంట్ కోసం మేము ముందుకు వచ్చాము అన్నది హైప్ ఇవ్వట్లేదు మీరు. మేడం చూడండి, డెవలప్మెంట్ విషయం మీద మేము మాట్లాడితే దేశంలో కాదు ప్రపంచంలో ఏ పార్టీ ఇప్పుడు దాకా ఎక్కిన తర్వాత ముస్లిం అని హిందూ అని మీరు చెప్తా ఉన్నారు. కరెక్టే, నేను కరెక్ట్ గా చెప్తున్నా. డెఫినెట్లీ ఒక సందర్భం ఉంది, సందర్భంలో హిందూ సమాజం స్టేజ్ లో ఉంది, హిందూ ధర్మం కోసం మాట్లాడాలి. అక్కడ డెవలప్మెంట్ మాట్లాడితే ఏం సంబంధం ఉంటాయి మేడం? నేను డెవలప్మెంట్ స్టేజ్ లో ఉండి డెవలప్మెంట్ కోసం మాట్లాడితే ఇక్కడ ధర్మం కోసం మాట్లాడితే ఏముంటాయి మేడం? అట్లాంటి ఏం లేదు. ఈ రోజు ఎంతసేపు అయినా ఓన్లీ మీరు ఎక్కడైనా స్టేజ్ ఎక్కితే ఓన్లీ కులము మతము దాని గురించే ఉంటది, కానీ ఎక్కడ మీరంటూ ఒక ఇనిషియేషన్ తీసుకొని డెవలప్మెంట్ వైజ్ వెళ్దాము, ఇది చేద్దాము అని ఎప్పుడు తప్పు ఉంది అందులో. నేను హిందూ ధర్మం స్టేజ్ లో ఉంటే హిందూ ధర్మం కోసం మాట్లాడతా, డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంటే తర్వాత డెవలప్మెంట్ కోసం మాట్లాడతా. ఇప్పుడు అదే అడుగుతున్నాను. ఇప్పుడు ధూల్పేట్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు, వాళ్ళు తరాల తరబడి వాళ్లే కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మాధవీలత బరిలో ఉన్నారు. ఇప్పుడు ఆమె గెలిచితే మీరు ఎలాంటి మార్పులు తీసుకురావాలని ప్రజలకు అసలు సందేశాన్ని ఇచ్చారు. మీ మాధవీలత అనే ఒక క్యాండిడేట్ అక్కడి నుంచి పోటీ చేశారు. ప్రజలు ఆమెకు ఏమని ఓటేయాలి, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఆమె దగ్గర నుంచి? మేడం ఏమని ఓటేయాలి అంటే మొత్తం మేడం ఓల్డ్ సిటీల పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోజు ఒకటి మర్డర్. అక్కడ మీరు టీవీలో చూడవచ్చు, న్యూస్ లా చూడవచ్చు, సోషల్ మీడియాలో చూడవచ్చు, ఏదో ఒకటి మర్డర్ జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఒక తాత గారు రిక్షా నడిపిస్తున్నారు, మళ్ళీ ఆయన కొడుకు రిక్షా నడుస్తున్నారు. ఇప్పుడు ఆయన ఈ తాత తర్వాత కొడుకు తర్వాత ఈయన కొడుకు కూడా రిక్షా నడిపిస్తున్నాడు. ఓల్డ్ సిటీలాగా ఉన్నది. ఇప్పుడు దాకా ఏం న్యూ సిటీ కాలేదు. నా విషయం ఏముంది అంటే భారతీయ జనతా పార్టీకి మీరు ఒక క్వశ్చన్ అడిగితే అప్పుడు నేను 40 సంవత్సరం నుంచి ఓల్డ్ సిటీలో మేము పోరాటం చేయలేదు, మా సత్తా కూడా రాలేదు, మేము అక్కడ పవర్ లా కూడా లేదు. కానీ 40 సంవత్సరం నుంచి ఏదైతే పార్టీ అక్కడ ఉంది ఆ పార్టీ ఏం చేసింది? ఇప్పుడు దాకా ఏం చేయలేదు. రోడ్స్ ఎట్లైనా ఉంది, స్ట్రీట్ లైట్స్ ఎట్లైనా ఉంది, నాలాలు ఎట్లైనా ఉంది, నీళ్ళు తాగాలి అంటే ఆ నీళ్ళలో కూడా డైనిష్ వాటర్ వస్తుంది. మూసీ నది పరిస్థితి ఎట్లా ఉంది అంటే మూసీ నది మొత్తం అక్కడ కబ్జాలు అయిపోయింది. ఒకవేళ ఆ వర్షం వస్తే, లాస్ట్ టైం వర్షం వచ్చిన తర్వాత మూసీ నది మొత్తం అక్కడ ఆ ఏరియా మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎట్లా వర్షం వచ్చింది. ఈసారి కూడా మూసీ నది వర్షం వచ్చిన తర్వాత ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఆ రెస్పాన్సిబిలిటీకి ఎవరికి ఉండాలి అంటే ఎవరైతే అక్కడ సత్తాల 40 సంవత్సరం నుంచి ఆ పోటీ చేసుకుని పవర్ లోనే ఆ పార్టీకి ఉండాలి. అక్కడ ఆయన 7 ఎమ్మెల్యే ఉన్నారు, అక్కడ ఆయన 50 కార్పొరేటర్లు ఉన్నాడు, మళ్ళీ ఆయన ఎంపీ ఉన్నాడు. నేను అనుకుంటున్నా, నేను కూడా చెప్తున్నా, ఇప్పుడు ఒక తెలంగాణకి ఒకటి సీఎం ఉంటాయంటే ఓల్డ్ సిటీకి కూడా ఒక సీఎం ఉంది. ఆ సీఎం ఏం చేసింది? మనం న్యూ సిటీ చెప్తున్నారు. న్యూ సిటీ ఎంత మంచి డెవలప్మెంట్, కనీస వసతులు కూడా కల్పించడం లేదు అంటున్నారు. 100% ఏం రాలేదు మేడం. ఒకవేళ మాకు అవకాశం ఇస్తే, మాధవీలత గారికి అవకాశం ఇస్తే డెఫినెట్లీ అక్కడ గవర్నమెంట్ స్కూల్ వస్తాయి, గవర్నమెంట్ కాలేజ్ వస్తాయి, యూత్ కోసం ఫెసిలిటీ వస్తాయి, మహిళల కోసం ఫెసిలిటీ వస్తాయి, మేమే రోడ్ మంచి ఉంటాయి, స్ట్రీట్ లైట్ అక్కడ మంచి ఉంటాయి, డ్రైనేజ్ మంచి ఉంటాయి. మీరు అంటారా ముస్లిం పరిపాలన అప్పుడు ఏం జరగలేదు,
మరి మేము హిందువులం ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే ఇవన్నీ మేము చేసాము అన్నది కూడా మీ నుంచి వస్తుందా? మీరు ఎంత మంచి మాట్లాడితే నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నా మేడం. ఈ ప్రపంచంలో కోవిడ్ అప్పుడు మొత్తం చాలా కంట్రీస్ కొలాప్స్ అయిపోయింది. ముఖ్యంగా ఇండియా కూడా ఏం చేయాలి అంటే అర్థం కాలేదు. కానీ ఇక్కడ దేశంలో మనకి చాలా గొప్ప అంటే మనం వ్యాక్సిన్ రెడీ చేసుకొని ప్రపంచంలో ఉంది 2 కోట్ల మందికి మనం వ్యాక్సిన్ ఇచ్చి చాలా మందికి జీవితం మనం కాపాడినాం. అప్పుడు దేశంలో కూడా 130 కోట్లు వ్యాక్సిన్ ఇచ్చి చాలా మందికి మొత్తం దేశంకి మనం కాపాడినాం. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆ నరేంద్ర మోదీ గారు వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత ముస్లిం కి ఇవ్వద్దు, ఇసాయికి ఇవ్వద్దు, జైన్ వాళ్ళకి ఇవ్వద్దు, ఆ స్టేట్ కి ఇవ్వద్దు, ఈ స్టేట్ కి ఇవ్వద్దు అని చెప్పలేదు మేడం. మనం అందరికి ఇవ్వాలి, ముస్లిమ్స్ కానీ, సిక్ కానీ, ఇసాయి కానీ, అన్ని ఒక రకరకాల ప్రజలకి ఇవ్వాలి అని ఆ ప్రకారం మనం చేసినాం మేడం. ఒకవేళ నేను లేదు బై మనం రెడీ చేసిన తర్వాత మన హిందువులకి ఇవ్వాలి అంటే మేము ఎవరికి ఇవ్వట్లేదు. మా ఆలోచన అట్లా ఉండదు, మా పరిస్థితి కూడా అట్లా. యాక్చువల్ గా ఎక్కడ మీటింగ్స్ చేసినా కూడా హిందుత్వం అంటూ హైప్ చేస్తున్నారు. దానికోసం నేను మీకు ఈ క్వశ్చన్ వేయాల్సి వస్తుంది. మీరు అడగండి. కనీస వసతులు కూడా లేనప్పుడు మేము ముందుకొచ్చి మేం చేస్తేనే అయ్యింది అన్నది మీ నుంచి వస్తుందా? మేడం రాజకీయాల్లో వచ్చిన తర్వాత రాజకీయం చేయాలి. మీరు రాజకీయం చేయలేని తర్వాత ఎట్లా మేడం? భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు మానవీయతను ఆ యాంగిల్ లోనే చూడొచ్చా? మేము హిందువులం కాబట్టి దీనిలో వచ్చి ఇప్పుడు మేమంటూ అన్ని కల్పిస్తాము అని ఇప్పుడు ఆవిడ చెప్తది. మీరు అట్లా అనుకోవద్దు మేడం. నేను హిందూ ఉండి కాబట్టి గౌరవంగా ఉండాలి. బై ఆయన వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ గా అయింది, అట్లా ఉండాలి. కానీ హిందూ ఉండి ముస్లిం వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, ముస్లిం వాళ్ళకి చేస్తలేదు అని అట్లాంటి విషయం లేదు. మీకు నాకు తెలిసి క్వశ్చన్ మీకు అర్థమై ఉంటది. మీరు ఓన్లీ ఆ ఎంట్రీ కోసం అంటే అలాంటి ఒక సానుభూతి ప్రజల దగ్గర నుంచి పొంది మీరు అన్ని వాళ్ళకి కల్పించి మీరు ఒక హిందూ మాత్రమే చేయగలిగాడు ఇన్ని రోజుల నుంచి, వీళ్ళు ఎవరు చేయలేకపోయారనే సానుభూతి పరంగా మీరు అక్కడి నుంచి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఆవిడకి. దేశంలో ఇప్పటి వరకు కూడా ఎన్నికల్లో ఎక్కడ మీరు ధూల్పేట చూసుకోండి, అక్కడి నుంచి అసదుద్దీన్ ఓవైసీ అనే ఒక వ్యక్తి మాత్రమే, ఆయన పేరు మాత్రమే వినిపిస్తుంది. మిగతా నియోజకవర్గాలు మొత్తం కూడా బీజేపీ పోటీ చేస్తుంది, గెలుస్తుంది, ఓడిపోతుంది, అది పక్కన విషయం. ఈసారి మాత్రం చాలా పెద్దగా హైప్ ఇస్తున్నారు మాధవీలత గారు. అంటే ఏ బేసిస్ లో మేము ఓటింగ్ వేస్తే మాకు కనీస వసతులు కాకుండా మిగతా మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు? మేడం చూడండి, నేను అదే చెప్తున్నా. ఒకవేళ మేము గెలిస్తే చాలా అంటే చాలా ఇక్కడ రకరకాలకి మనం డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ ఓల్డ్ సిటీకి గోల్డ్ సిటీ కూడా చేస్తాం, లేదంటే ఇక్కడ డెవలప్మెంట్ ఏమేమి చేయాలి డెవలప్మెంట్ కూడా చేస్తాం. కానీ అది తప్పు. మాధవీలత గెలిచిన తర్వాత హిందూ క్యాండిడేట్ ఉండి హిందూగా క్యాండిడేట్ వచ్చి మనం అందరికి సపోర్ట్ చేస్తా అంటే చాలా తప్పు. దేశంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ 400 సీట్ మనం గెలుస్తున్నాం. దేశంలో ప్రైమ్ మినిస్టర్ 3 సారి నరేంద్ర మోదీ గారు అవుతున్నారు. కానీ మేము అట్లా అనుకుంటాం లేదు. నేను హిందూ ఉండి మేము ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు, మేము హిందూ ఉండి కూడా 400 సీట్ గెలుస్తున్నాం, అట్లాంటి ఏం విషయాలు ఉండదు. మా బాధ్యత ఏముంది? కాన్స్టిట్యూషన్ మీద ఒకవేళ మనం ప్రామిస్ చేస్తే అది ఏం చేయాలి అది చేస్తున్నాము. కానీ గౌరవం ఉంటాయి. గౌరవం ఎందుకు ఉండదు మనం? అరే నేను ఒక హిందూ ఉండి మొత్తం దేశంకి కాపాడుతున్నా అంటే ఒక గౌరవం ఉంటే గౌరవం ఉండాలి. స్టేట్ వైజ్ మాకు ఏ సపోర్ట్ రాలేదు బిఆర్ఎస్ ఉన్నప్పుడు అనేసి. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది, మరి వాళ్ళ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు వాళ్ళ నుంచి అందుతుంది అనుకుంటున్నారా? మీరు ఇప్పుడు అంటున్నారు మాకు కూడా ఒక సీఎం ఉంటే బాగుండు, మాకు ఇప్పటి వరకు కూడా స్టేట్ నుంచి మాకు ఎలాంటి హెల్ప్ మాకు దొరకలేదు, రాలేదు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, మరి మీరు ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చెప్పండి మేడం. 6 నెలల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చింది, 6 నెలలు అవుతుంది కొంచెం. గవర్నమెంట్ ఏం చేసింది మేడం? ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా. మాన్సూన్ కి ఏదైతే కనీస వసతులు అంటున్నారో రాష్ట్రానికి ఆ కనీస వసతులు కల్పిస్తున్నారు. యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ పథకాలని చెప్పేసి ఇప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేశారు. బియాండ్ వెళ్ళలేదు. మీరు కూడా ఆ కనీస వసతులు మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? మేము అవసరం లేదు మేడం డిక్లేర్ చేయాలి అంటే, వచ్చిన తర్వాత డెఫినెట్లీగా పని చేస్తున్నాం. మేము మా బాధ్యత ఏముంది అంటే, ఇప్పుడు 6 గ్యారంటీ అని చెప్పినారు మేడం. ఎన్ని గ్యారంటీ ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేసినారు? గవర్నమెంట్ వచ్చే ముందు ఏం చెప్పినారు? ఇమీడియట్ గా గవర్నమెంట్ వస్తే ఒక నెలలే నేను 6 గ్యారంటీ మొత్తం క్లియర్ గా చేస్తున్నారు చెప్పినారు. 6 నెలల ఆయనకి ఉంది, ఒక్క గ్యారంటీ కూడా లేదు. ఆ ఒక్క గ్యారంటీ కూడా మొత్తం
చేశారు. ఒక్క గ్యారంటీలో కూడా మొత్తం గొడవలు నడుస్తుంది. ఆ 5 గ్యారంటీ ఏమైంది? యూత్ కోసం చెప్పినారు, యూత్ కోసం ఏమైంది? సీఎం గారు మాన్సూన్ వస్తుంది, మాన్సూన్ కోసం ఎందుకు ఇప్పుడు దాకా కమిటీ ఇవ్వలేదు? చెప్పారు మూసీ నది ఆగస్ట్ కోసం లో, ఆగస్ట్ లో అదే మేడం, ఆగస్ట్ వచ్చిన తర్వాత డిసెంబర్ లో ఆగస్ట్ లో చేస్తాం. మేము చేసేస్తాము, లేదంటే అసలు మరి నేను ఊరుకోను, నేను గట్టిగా యాక్షన్ తీసుకుంటా దీనిపైన గట్టిగా అని. యాక్షన్ తీసుకుంటా ఆగస్ట్ లో చేస్తానని చెప్పినారు. గెలిచే ముందు కూడా అదే చెప్పినారు. ఒక నెలలో ఏదో ఒకటి ఇప్పుడు పరిస్థితిలో కనీసం మినిమం రాలేదా? కరెంట్ బిల్లు కానీ ఏదైనా మేడం అదే మీరు చెప్తున్నా. రోడ్లు కానీ రోడ్డు పరంగా మీరు ఎందుకు రేస్ చేయలేకపోయారు అని అడుగుతున్నాను. మేడం ప్రశ్న. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడు మాన్సూన్ పరిస్థితి వస్తుంది. మాన్సూన్ పరిస్థితికి గవర్నమెంట్ ఏం చేసింది ఇప్పుడు దాకా? ఎన్ని పర్యటనలు చేసినారు? ఎన్ని డ్రైనేజ్ సిస్టమ్ కి మంచిగా చేసినారు? ఎన్ని స్ట్రీట్ లైట్ కోసం మంచి మాట్లాడలేను? ఎందుకు మూసీ నది కోసం ఇప్పుడు దాకా ఏ ఆఫీసర్ కూడా ఎక్కడ రాలేదు? ఏం చేస్తున్నారు? GHMC లా ఏం నడుస్తుంది? తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది చెప్పాలి మేడం. మీరు మీరు రేస్ చేశారా? అది పాయింట్ ఎప్పుడైనా? డెఫినెట్లీ రేస్ చేస్తున్నాం. మొన్న రేపు కూడా ఒక యూత్ కోసం మేము పోరాటం చేస్తున్నాం. ట్యాంగన్ లా ఇప్పుడు రాష్ట్రం తరఫున చేస్తున్నారా, లేకపోతే మీ మీ వరకు మీరు అన్నారు పార్టీ తరపు నుంచి చేస్తున్నాం మేడం. పార్టీ తరపు నుంచి మా ఇండిపెండెంట్ ఏముంది మేడం? ఇండిపెండెంట్ ఏం ఉండదు. నేను అదే చెప్తున్నా. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇదే ఉంటాయి. నేను ముందు ఉండి నేను చేస్తానని ఇప్పుడు కూడా చెప్పలేదు, చెప్తున్నాను లేదా? నేషన్ ఫస్ట్ అంటున్నారు, సెల్ఫ్ లాస్ట్ అన్నప్పుడు మరి ఇప్పుడు మనని నమ్ముకొని కొంతమంది ఉంటూ ఉంటారు కదా. సో వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వెనకాల తిరుగుతూనే ఉంటారు. చాలా మంది అభిమానులు మీకు ఉన్నారు కూడా. సో ఏది చేసినా ఏం చేసినా కూడా మీకంటూ ఒక సపోర్ట్ ఉంది. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఎప్పుడైనా రైస్ చేశారు ఇట్లాంటి క్వశ్చన్స్ మీ దగ్గరకు వచ్చి? మేడం చూడండి, చాలా మంది మన దగ్గర ఉంటాయి. అందరు సెట్ గా ఉన్నారు. ఇంకా ఒకటి, భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేము ఏం అడగట్లేదు. మాకు శాలరీ ఇవ్వండి, మాకు పైసలు ఇవ్వండి, లేదంటే మనం అట్లా చేస్తా ఇట్లా చేస్తా. భారతీయ జనతా పార్టీ కూడా చెప్పట్లేదు మీరు మా దగ్గర రండి, మీరు అది చేయండి ఇది చేయండి. మా బాధ్యత ఏముందంటే, పార్టీలో పోతే మీకు మంచిగా కాన్ఫిడెన్స్ వస్తాయి, సపోర్ట్ ఉంటాయి, మీరు ప్రజలు పోయి పని చేస్తూనే ఉంటాయి, పార్టీకి కూడా మంచి ఉంటాయి. అరే ఒక కార్యకర్త పని చేస్తున్నాడు, ప్రజల మీద ఒక బాండింగ్ ఉంటాయి, పార్టీ మీద కార్యకర్త మీద. భారతీయ జనతా పార్టీ కాదు, ఎనీ పార్టీ కార్యకర్తకి పార్టీకి బాండింగ్ ఉంటాయి కాబట్టి చాలా మంచిగా ఉంటాయి. సో మీరు ఇప్పటి వరకు ర్యాలీలు తెస్తా ఉంటారు. మొన్న శివాజీత్ కూడా ఒక ర్యాలీ తీశారు. చాలా కొన్ని వందల మంది వస్తూ ఉంటారు మీ దగ్గరికి. మీ పైన అభిమానమా, నమ్మకమా, లేదంటే డబ్బులు ఇచ్చి ఇలాగే మీరు రండి అని పిలుస్తారు? అసలు మాకు డబ్బులు ఇవ్వలే అవసరం లేదు మేడం, ఎంత పెద్ద విషయం లేదు. ఎందుకు అంటే, ధర్మం కోసం పోరాడుతున్నప్పుడు ధర్మంలా పోరాడే మనిషి కూడా చాలా మంచి ఉంటాయి. నాకు పైసలు ఇచ్చే రావాలి అంటే మాకు ఎంత అదృష్టం లేదు. నా అదృష్టం అట్లా రావద్దు కూడా. ఎందుకు అంటే ఇది ధర్మం పని మీద మీరు నమ్మకొని వస్తున్నంటే చాలా గొప్పగా ఉంది. అది అయితే ఉంది. చాలా పబ్లిక్ మా దగ్గర వస్తాయి. అలా అయితే ఇప్పుడు అభిమానంతోనే వస్తున్నారు. మరి మిమ్మల్ని రాజా సింగ్ 2 అంటూ కాంట్రవర్సీలు చాలా వస్తున్నాయి. మరి మీరు ఇచ్చే సమాధానం ఏంటి దానికి? రాజా సింగ్ 2 అంటే నిజంగా నాకు కూడా అదృష్టం ఆ పేరు కూడా వచ్చింది అంటే. కానీ రాజా సింగ్ 2 నుంచి రాజా సింగ్ తమ్ముడు అంటే చాలా మంచిగా ఉంటాయి. రాజా సింగ్ గారు మహారాణా ప్రతాప్ లాగా దేశం ధర్మం కోసం పని చేస్తున్నాడు. నేను కూడా ఆయనకి ఇన్స్పిరేషన్ తీసుకుని ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా ఈ రోజు మనం పని చేస్తున్నా. ఇద్దరు ఆలోచన ఒకటే, దేశం కోసం ధర్మం కోసం సేవ చేయాలి, సమాజం కోసం కూడా సేవ చేయాలని ఆ ఇద్దరు ఆలోచనతో ఈ రోజు నేను పని చేస్తున్నారు. కానీ ఇది కాంట్రవర్సీ కాదు, ఇది నిజంగా నీతి నిజాయితీతో మనం పని చేస్తున్నారు. రాజా సింగ్ అనే పేరే ఒక కాంట్రవర్షియల్ నేమ్ యాక్చువల్లీ. ఎక్కడ చూసినా కొంచెం రౌడీజం అంటారు, కొంచెం అబ్యూస్ లాంగ్వేజ్ కూడా. ఆయన ఒప్పుకోకపోతే ఏదైనా స్టేట్మెంట్ లో కానీ ఎక్కడైనా స్టేజ్ల మీద కూడా కొంచెం లాంగ్వేజ్ ని అబ్యూస్ గా మాట్లాడతారు. సో మిమ్మల్ని ఆయనతో పోలుస్తున్నారు. మరి మీరేమో ధర్మం, హిందుత్వం అంటూ ఉన్నారు. మేడం సెల్ఫ్ డిఫెన్స్ కోసం మీరు ఏదో ఒకటి చెప్పవచ్చు, ఏదో ఒకటి మాట్లాడచ్చు. సెల్ఫ్ డిఫెన్స్ అయితే అబ్యూస్ లాంగ్వేజ్ వాడొచ్చా? అబ్యూస్ లాంగ్వేజ్ ఎవరికి చెప్తున్నారు మేడం? ఎవరైతే అబ్యూస్ పని చేసినారో ఆయనకి చెప్తున్నారు, ఎవరైతే మాకు టార్గెట్ చేసినారో ఆయనకి చెప్తున్నారు, మొత్తం సమాజంకి చెప్పట్లేదు మేడం. ఒకవేళ రాజా సింగ్, నితిన్ నందకర్ అప్పుడు నేను ఓల్డ్ సిటీ మాధవీలత గారు పోతే అప్పుడు చాలా మంది మనుషులు అక్కడ ఉన్నారు వేరే మతాలలో. అరే దగ్గర నితిన్ చాలా తిట్టున్నారు. నేనేం చెప్పాలి అప్పుడు? ఖామోష్ గా పోవాలి.
నేను ఏం చెప్పట్లేదు, ఎందుకంటే సిచ్యువేషన్ లీడర్ అని మీరు అన్నారు, మరి లీడర్ కి అట్లాంటి లాంగ్వేజ్ గానీ అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేసుకునే అవకాశం ఉంటదా? మేడం మనం మనిషి ఉన్నారు, దేవుడు లేదు. ఒక అమ్మ నాన్న కూడా కోపంలో వచ్చిన తర్వాత పిల్లలకి తిడుతున్నారు, ఏం రా ఏం చేస్తున్నారు ఎట్లా ఎట్లా చెప్తున్నారు. మనం మనిషి ఉన్న తర్వాత కోపంలో ఎవరైనా ఒక వేరే మనిషి ఇక్కడ ఉంటాడు ఏమో ఒక 10 తెలియదు. మంది మన వెనకాల తిరుగుతుంటే ఇప్పుడు ఇలా మనం సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఈ లాంగ్వేజ్ వాడొచ్చు అని మీరు అంటున్నారు. నేనేమంటున్నా అంటే లాంగ్వేజ్ వాడవచ్చు అని అంటాడు. ఒక సందర్భం వచ్చిన తర్వాత మనం సిచ్యువేషన్ ఎట్లా క్రియేట్ అయిపోయిన తర్వాత ఏం చెప్పనీకి అక్కడ ఉండదు మేడం, అయితేనే ఉంటాయి జీవితంలో. అంటే నేను మీకు అడిగిన క్వశ్చన్ కి నాకు ఇప్పుడు ఆన్సర్ నాకు రిలేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని పొలిటికల్ లీడర్ అనొచ్చా, పొలిటికల్ రౌడీ అనొచ్చా అని నేను క్వశ్చన్ వేశాను. మీరు అబ్యూజ్ లాంగ్వేజ్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అంటున్నారు, ఇప్పుడు పొలిటికల్ రౌడీ కింద మేము మిమ్మల్ని కన్సిడర్ చేయొచ్చా? మరి అది మీ ఇష్టం మేడం, మీరు పొలిటికల్ రౌడీ కూడా అంటే రాజకీయాల్లోకి రౌడీజం చేయడానికి పొలిటికల్ రౌడీ కూడా అనొచ్చు, పొలిటికల్ లీడర్ కూడా అనొచ్చు. ప్రతి ఒక్క లీడర్ అంటే మీరు లీడర్ క్వాలిటీ కోసం మీరు చెప్పట్లేదు, మీరు రౌడీజం కోసం అబ్యూజ్ లాంగ్వేజ్ వాడొచ్చు సెల్ఫ్ డిఫెన్స్ కి అంటున్నారు. మేడం ఈ లాంగ్వేజ్ ఎవరైతే మీరు చెప్తున్నారో నేను క్లారిఫికేషన్ అదే ఇస్తున్నా. చూడండి, మీకు ఒకవేళ టార్గెట్ చేస్తే डेफिनेटली देखो आपको एक मैं सीधा सीधा क्लियरिटी दे देता हूं मैडम. చాలా మంది నాకు డైలీ ఫోన్ వస్తాయి, నా దగ్గర ఇప్పుడు రికార్డింగ్ లేదు, లేదంటే మీకు పంపిస్తా మీరు ప్లే చేయండి అందులో. చాలా మంది నాకు ఫోన్ చేసుకొని मेरे को फोन करके कहाँ की रहता हूँ, किधर की, पाकिस्तान में तो ओल्ड सिटी किधर की रहता, అమ్మ సిస్టర్ వైఫ్ అందరి మీద గలీజ్ గలీజ్ మాట్లాడుతూనే ఉంటారు, గలీజ్ 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 గా మాట్లాడుతున్నారు. ఆయన 100 మాట్లాడితే నేను 2 మాట్లాడిన తర్వాత ఏ సందర్భంలో అక్కడి నుంచి అలాంటి లాంగ్వేజ్ గానీ అలాంటి వాళ్ళు యూజ్ చేస్తున్నారు? అసలు అదే చెప్తున్నా మేడం. నేను అసదుద్దీన్ ఓవైసీ అక్బర్ ఓవైసీకి ఆ క్వశ్చన్ అడిగితే ఆయన కోసం మాట్లాడితే ఈయనకు ఎందుకు మేడం? ఈయన ఫోన్ చేసుకొని నా ఫ్యామిలీ, నా అమ్మ, నా సిస్టర్, నా వైఫ్ కి టార్గెట్ చేసుకొని గలీజ్ గలీజ్ 100 మాట్లాడిన తర్వాత నేను 2 మాట్లాడితే తప్ప కరెక్టా? మీరు చెప్పండి మేడం. కరెక్ట్. మీరు ఒకవేళ రౌడీ అనుకుంటారు, మీరు నేను మీకు చెప్తున్నా మేడం, ఒక వ్యక్తి ఇంకొక క్వశ్చన్ కూడా మీకు అడుగుతాయి. మీరు నేను ఒక క్వశ్చన్ అడుగుతానా, ఒక వ్యక్తి ఉన్నారు మేడం, ఒక వ్యక్తి లీడర్ గా మీరు యాక్షన్ తీసుకునే ఓకే యాజ్ ఎ లీడర్ గా మీరు చెప్పిన తర్వాత యాజ్ ఎ లీడర్ గా మీరు మాట్లాడితే నేను క్లారిఫికేషన్, యాజ్ ఎ యాంకర్ గా మీకు చెప్తున్నా మేడం, ఒక 100 మంది యాంకర్ మీకు టార్గెట్ చేస్తున్నారు, మీకు గలీజ్ గలీజ్ గా మాట్లాడుతున్నారు, మీకు అలిగెన్స్ పెడుతున్నారు ఫ్యామిలీ కోసం, మీకోసం. మనం రెక్టిఫికేషన్ ఎక్కడ చేసుకోవాలంటే అసలు వాళ్ళకి ఛాన్స్ ఎక్కడ దొరుకుతుంది? అసలు మనని ఏ పరంగా టార్గెట్ చేసి తిడుతున్నారు? మేడం మీరు ఒక గుర్తు పెట్టుకోండి, మీకు టార్గెట్ చేయాలి అవసరం లేదు. మీరు మంచి పని చేసిన తర్వాత కూడా చాలా మంది మీకు చెప్తున్నారు ఉంటారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఎంత మంచి పని చేస్తున్న తర్వాత చాలా మంది ఆయనకి తిడుతూనే ఉన్నారు, చాలా మంది అపోజిషన్ వాళ్ళు తిడుతూనే ఉన్నారు. మరి నరేంద్ర మోదీ గారు కరెక్ట్ లేదా మేడం? కరెక్ట్ ఉన్నారు మేడం. నేను అదే చెప్తున్నా, ఆ సందర్భం 100 మాటలు మీకు మాట్లాడితే 2 మాటలు మీరు మాట్లాడే తప్పు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి లాంగ్వేజ్ కానీ ఆ కాంట్రవర్సీస్ కానీ కొన్ని వర్గాల వారిని రెచ్చగొట్టేటట్టు ఉంటున్నాయి. వర్గాలు కాదు మేడం, మేము మాట్లాడుతూ వర్గాలు కాదు, మనిషి మీద మాట్లాడుతున్నారు. ఎవరైతే మనకి టార్గెట్ చేస్తున్నారో మా ఫ్యామిలీ కోసం మాట్లాడుతున్నారు, మేము ఆయన కోసం మాట్లాడుతున్నారు. మేమే వర్గాల కోసం తప్పు మాట్లాడలేదు, తప్పు కూడా మాట్లాడే మాకు బాధ్యత కూడా లేదు. హిందూయిజం అంటూ మీరు వస్తున్నారు కాబట్టి అది ఎవరిని తిట్టినా ఏం చేసినా కాంట్రవర్సీ వర్గం పైకి వెళ్తుంది. యాక్చువల్ గా అది మీరు పలానా మనిషి అన్నా కూడా ఆ మనిషి పలానా వర్గానికి చెందిన వాడై ఉంటాడు. ఏదైనా సరే ఆ వర్గం వాళ్ళందరూ దాన్ని గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారు. అది మా తప్పు ఆయన తప్పు చెప్పండి మేడం. మీరు మనిషికి మాట్లాడుతున్నా, వర్గం ఎందుకు ఇలా ఇన్వాల్వ్ అవుతుంది? మీరు ఇచ్చే స్పీచ్ లలో మీరు హిందుత్వం అనే ఒక హైప్ ని క్రియేట్ చేస్తూ వస్తుంటారు కాబట్టి ఆ హిందుత్వమే అవతల వర్గం వారికి మమ్మల్ని అంటున్నారు అన్నట్టు తీసుకుంటారు. ఇప్పుడు పలానా మీ గురించి మాత్రమే చెప్పినట్టయితే సరే, మీరు ఎవరైనా ఒక పర్సన్ ని అన్నా కూడా వాళ్ళు ఓకే నా గురించి అంటున్నాడు నేను సమాధానం ఇస్తాను, ఫేస్ టు ఫేస్ కానీ వాళ్ళ కౌంటర్ కి ఇచ్చేస్తారు కౌంటర్. కానీ మీరు నేను హిందువుని, నాకు హిందుత్వం అంటే ఇష్టం, నేను హిందూగా మ్యాడ్ 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 హిందూ అంటున్నారు. మీరే స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా చెప్తున్నా, ఎప్పుడు కూడా మీ ఇంటర్వ్యూలో చెప్తున్నా, నిజంగా నేను మ్యాడ్ 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 హిందూ, నాకు గౌరవం ఉంది, నేను హిందూగా పుట్టినా, హిందూగా చచ్చిపోతా, హిందూ కోసం మాట్లాడతా, హిందూ ధర్మం కోసం పోరాడుతూనే ఉంటా.
ఎప్పుడైనా నా అవకాశం ఉంటే ఇప్పుడు కూడా నాకు ఎవరైనా హెల్ప్ అడిగితే డెఫినెట్లీగా పోరాడతా. లవ్ జిహాద్ కోసం మాట్లాడతా, గౌహత్య కోసం మాట్లాడతా, టెర్రరిజం కోసం మాట్లాడతా. ప్రతి ఒక్క హిందూ ఎవరైతే అగెనెస్ట్ వస్తారో అందరి కోసం మాట్లాడతా. ఆ కోసం నిజంగా మ్యాడ్ హిందూ ఉన్నా అందులో ఏం తప్పు లేదు. కానీ మీరు క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ మీద నేను మనిషి కోసం మాట్లాడుతున్నా. ఒకవేళ ఆ జనాలు ఏదైతే మతమునో ఆయన గ్రాంటెడ్ గా తీసుకుంటేనే ఆయన తప్పు ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ నితిన్ నందకర్ మాట్లాడితే నితిన్ నందకర్ కి టార్గెట్ చేస్తే ఓకే, నితిన్ నందకర్ మాట్లాడిన ఆ బాధ్యత హిందూ కోసం మాట్లాడితే అంటే అది తప్పు. ఎవరైనా కూడా అట్లా అనుకోవద్దు అని నేను మాట్లాడుతున్నాను. మరి ఇప్పుడు ఫైనల్ గా మీరు బీజేపీ తరఫున మాధవీలత గారు బరిలో ఉన్నారు. ఆమె గెలుస్తుందని మీరు ఎంత ధీమాగా ఉన్నారు? యాక్చువల్ గా 100% గెలుస్తున్నాం మేము. గెలుస్తున్నారు. సో నెక్స్ట్ అభివృద్ధి ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటి గెలిచిన తర్వాత? కానీ గెలిచిన తర్వాత ఫస్ట్ ఓల్డ్ సిటీకి గోల్డ్ సిటీ చేయాలి. ఆ పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం మంచి ప్లాన్స్ ఏం తీసుకుంటారు? ఫస్ట్ స్టెప్ అక్కడ మహిళలకి మనం జాబ్ ఇవ్వాలి. మహిళల కోసం జాబ్ డెవలప్మెంట్ చేయాలి. యూత్ కోసం. మీరు మహిళలు అన్నారు కాబట్టి ఒక పాయింట్ రేస్ చేస్తా. చెప్పండి. పోలింగ్ బూత్ దగ్గర ఆవిడ బుర్కా ఓపెన్ చేసి అంటే టాలీ కోసం ఆధార్ కార్డ్ లో ఉన్న ఫేస్ ఆ ఫేస్ ఒకటేనా అని చూపిమనడం జరిగింది. దాన్ని కొంతమంది తప్పుబట్టి అసలు అలా ఎలా చేస్తారు, అది తప్పు, అలా చేయకూడదు అని ఆమె యాజ్ పర్ నార్మ్స్ కొన్ని మాట్లాడింది. దాని కౌంటర్ ఇచ్చింది. మరి మీరు దాన్ని ఎలా సమర్థిస్తారు ఆ సిచ్యువేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ఒక క్లారిఫికేషన్ ఇస్తా. బుర్కా అంటే మొత్తం బుర్కా ఉంటాయి. మాధవీలత గారు బుర్కా ఎక్కువ అని చెప్పలేదు. నకాబ్ అంటే ఫేస్. మీరు పోతున్నారు ఓటర్ ఎన్రోల్మెంట్ కోసం, అక్కడ ఓటింగ్ కోసం పోతే అక్కడ 3 మహిళలు కూర్చున్నారు. ఎవరికి తెలవాలి మీరు నకాబ్ వచ్చిన తర్వాత నువ్వు ఉండాలి లేదని? ఎవరికి తెలవాలి? ఒక మహిళ ఫేస్ చూస్తున్నారు. ఒక మహిళకి చెప్తున్నారు నకాబ్ ఇవ్వండి. బుర్కా కోసం మాట్లాడలేదు. నకాబ్ కోసం ఏం సంబంధం మేడం? నకాబ్ కూడా చూడవద్దు. దుబాయ్కి పోతే లేదంటే సౌదీకి పోతే ఆ యూకే ఎక్కడైనా పోతే మీరు చెకింగ్ చేస్తున్నారా మేడం? అరే నకాబ్ తీయండి భయ్, నీ ఫేస్ చూస్తానని చెప్తున్నారు. డెమోక్రసీలా మీరు ఓటేనికి పోతున్నారు. మీరు ఉందా లేదా, ఎవరు ఉండి మీకు అక్కడ ఓటేస్తున్నారని ఎట్లా తెలుసుకోవాలి? చూడాలి అని చూసినా కూడా తప్పు ఏముంది మేడం? మహిళలకు ఏదైతే అది నకాబ్ అంటున్నారు అది తీసి చూసినందుకే చాలా మంది అగేనిస్ట్ అయ్యారు. మా మతం వాళ్ళని ఇలా వీళ్ళు ఇన్సల్ట్ చేశారు, చాలా చూపిమన్నారు. మేము అలా రాం కదా, ఓటింగ్ కి కరెక్ట్ గానే వచ్చి మేము ఓట్లు వేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చేయాలి? కావాలని రెచ్చగొట్టే పనులు తప్ప ఇది మరేది కాదు. ఇలాంటి రాజకీయం చేయకూడదు. ఇలాంటి రాజకీయ నాయకులు వస్తే ఏంటి పరిస్థితి? క్లియర్ గా ఒక మాట చెప్తాను. ఒకవేళ మేము రాజకీయం చేస్తున్నప్పుడు ఎందుకు డిపార్ట్మెంట్ వాళ్ళు హిందూ అమ్మాయి ఎగ్జామ్ ఏనికి పోతున్నప్పుడు మీరు మంగళసూత్ర తీయండి, మీరు అది కాళ్ళ ఏముంది అది తీయండి, మీరు చేతిలో ఉంది మొత్తం తీయండి, మీరు అది పెట్టవద్దు ఇది పెట్టు అని ఒక హిందూ అమ్మాయికి ఆఫీషియల్స్ చెప్తే అమ్మాయి మంగళసూత్ర కూడా తీస్తున్నారు. ఏమేముంది ఏమేం బాధ్యత ఇచ్చినా అన్ని తీసి ఎగ్జామ్ కి పోతున్నారు. అప్పుడు ఏం చెప్పట్లేదు మేడం, ఎవరు ఏం మాటలు మాట్లాడలేదు. మేము చెప్తున్నాం అరే హిందూ ధర్మం కోసం ఇది తప్పు చేసినారు, ఇది గలత్ అని చెప్తున్నారు. అరే ఆఫీషియల్స్ చేస్తున్న పనికి మనం ఎందుకు ఆపాలి మేడం? మీరు మహిళల వైజ్ డెవలప్మెంట్ తీసుకొస్తా అంటున్నారు. ఇది మహిళలకు సంబంధించి వాళ్ళకు భంగపడింది. యాక్చువల్ గా ఇది వాళ్ళకి ఇన్సల్ట్ లా ఫీల్ అయ్యారు. అరే మేడం ఇన్సల్ట్ ఏముంది మేడం? మీరు నామ్స్ అని మీరు అన్నారు, అది కరెక్ట్ గానే వాళ్ళకి వాళ్ళ మతం ప్రకారం గానీ ఏదైనా తీసుకోవచ్చు. అది వాళ్ళకి అగైనెస్ట్ గా అనిపించి కొంచెం ఎవరైతే ఆ రిలీజియన్స్ వాళ్ళు అనుకుంటున్నారో మాకు చాలా అగైనెస్ట్ గా అయిపోయింది, నాకు చాలా బాధ అయిపోయింది, నాకు చాలా మొత్తం ప్రపంచం ముందు మా ఇజ్జత్ పోయింది అంటే ఒక విషయం మీకు క్లియర్ గా చెప్తున్నా మేడము. ఒక మనిషి ఉండి 3 4 5 పెళ్లి చేస్తున్నాడు. ఈ రోజు పెళ్లి చేస్తారు, రాత్రి ఇక్కడ ఉండి మళ్ళీ దుబాయ్కి పోతున్నారు. దుబాయ్కి పోయిన తర్వాత దుబాయ్కి పెళ్లి చేస్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడ వస్తున్నాడు. వాట్సాప్ నుంచి తలాక్ అని చెప్తున్నారు. అప్పుడు ఒక అమ్మాయికి అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. 3 4 పెళ్లి చేస్తున్నారు. అప్పుడు జీవితం నాశనం లేదు. ఒక అమ్మాయికి నకాబ్ చూసుకున్న తర్వాత జీవితం నాశనం అయిపోద్ది మేడం. ఇప్పుడు ఫస్ట్ టైం అయితే బీజేపీ ఇక్కడ పోలింగ్ కి రెడీ అవ్వలేదు కదా. ఇప్పటి వరకు కూడా బీజేపీ పోటీ చేశారు.
కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఇష్యూ రేజ్ అవ్వలేదు. ఇప్పుడు ఎందుకు కూడా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు కూడా అది ఇష్యూ కాదు మేడం, ఇష్యూ కాదు. ఒక సందర్భం వచ్చిన తర్వాత ఆ కాంట్రవర్సీ విషయం ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు అసదుద్దీన్ ఓవైసీ దాని వల్ల అసలు నెగటివిటీ అనేది ఏర్పడింది యాక్చువల్ గా. మేడం అసదుద్దీన్ ఓవైసీకి మీరు అడగాలి, అరే ఏం ఇష్యూ రాబాయ్, ఒక అమ్మాయికి ఫేస్ కూడా చూడడానికి హక్కు లేదు ఇప్పటి ఉంటాయి వరకు కూడా జరగలేదు. ఇప్పుడు కొత్తగా ఏం బీజేపీ బరిలో ఏం మేడం. దిగలేదు. కొన్ని విశేషాలు ఎట్లా ఉంది అంటే జరగట్లేదు కానీ జరుగుతాయి. ఇప్పుడు మనం అనుకున్నాం మనం ఈ ప్రపంచంలో కోవిడ్ వస్తాయి, కోవిడ్ వచ్చిన తర్వాత ఎంత లక్షల మంది చచ్చిపోతాయి, లక్షల మంది కొన్ని కంట్రీస్ కొలాప్స్ అయిపోతాయి, పాకిస్తాన్, శ్రీలంకలో మనం అట్లా అనుకోలేదు. కానీ ఆ ప్రకృతి ఎట్లా ఉంటే మనం ఆ సందర్భం వచ్చిన తర్వాత అయిపోతాయి. మనం అందులో ఏం తప్పు ఉంటే చెప్పండి. సరే, అయితే మీరు దీన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. అయితే సమర్థిస్తున్నాం. అసలు మరి ఇప్పుడు మీరు మేము ఇవి చేస్తాం అవి చేస్తాం అంటూ వస్తున్నారు. సో అక్కడున్న మహిళలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? యాక్చువల్ గా ఏవైనా మార్పులు తీసుకురావాలి అంటే ఒక మహిళ దగ్గరికి వెళ్ళి నువ్వే నా క్వశ్చన్ అడిగింది, నేను నీ మొహం చూసే నేను సాల్వ్ చేస్తా అన్న క్వశ్చన్స్ కూడా వాళ్ళు రేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే మేడం, ఒకవేళ ఒక అమ్మాయి చూడు, ఒకవేళ ఆయనకి బాధ ఇచ్చిన తర్వాత బాధ కూడా అనుకోవచ్చు, తప్పు అనుకుంటేనే తప్పు కూడా అనుకోవచ్చు. ఆ మహిళలకి ఎంత బాధ అయిపోయిన తర్వాత మన హిందూ అమ్మాయి కూడా పోతున్నప్పుడు మంగళసూత్ర అంటే ఒక మంగళసూత్ర చాలా దగ్గర జరిగింది మేడం. యూట్యూబ్ లో మీరు చూడండి, ఎగ్జామ్ సెంటర్ లో చాలా దగ్గర జరిగింది. దీంతో లింకప్ పెట్టి దీన్ని టాలీ చేద్దాం. లేదు మేడం, మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఒక హిందూ అమ్మాయికి దేవుడు నుంచి, అమ్మా నాన్న నుంచి, ఈ ప్రపంచం నుంచి ఒక ఆయనకి మొగాడు చాలా ఎక్కువ. ఆయన మంగళసూత్ర ఎప్పుడైనా తీయడు, కానీ ఎగ్జామ్ సెంటర్ లో పోతున్నప్పుడు ఎంత బాధగా పెట్టుకుని, ఎంత టెన్షన్ గా పెట్టుకుని జరగలేదు యాక్చువల్. కాకపోతే ఏంటంటే లేదండి జరగండి మేడం, మీరు యూట్యూబ్ లో చూడండి, కావాలంటే యూట్యూబ్ లో చూడండి, మీకు తెలిసిపోతుంది. తెలుసు. ఇప్పుడు దాన్ని దీంతో లింకప్ చెప్పడానికి లింకప్ లేదు మేడం, లింకప్ లేదు, క్లారిటీ ఇస్తున్నా. ప్రపంచంలో ఎట్లాంటి ఘటన జరిగితే మనం ఎంత పెద్ద తీసుకోవద్దు. మీకు కూడా అవుతూనే ఉంటాయి, మాకు కూడా అవుతూనే ఉంటాయి. కానీ ఎందుకు అవుతున్నాయంటే డెమోక్రసీలా మీకు కూడా మాకు కూడా బాధ్యత ఉంది, ఆ క్లారిఫికేషన్ చేయాలి. కేసు కూడా నమోదైంది, మరి అది ఏంటని ఆ కేసు నమోదైపోయిన తర్వాత మేము కూడా దీనికి జవాబుగా మీరు ఏమి ఇచ్చారు? అసలు యాక్చువల్ గా బయట పడిందా? ఇది బయట ఎలా సమర్థించుకున్నారు? యాక్చువల్ బయట కూడా పడింది. ఇంకా ఏం విషయం ఉంది అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి మేము కూడా జవాబిస్తా, మా క్యాండిడేట్ కూడా మాధవీలత గారు క్లారిటీ కూడా ఇస్తారని లాయర్ కూడా మాట్లాడుతూ ఉంటే ఏం తప్పు జరిగింది, ఆ రోజు ఏమేమి ఉంది, అన్ని క్లారిఫికేషన్ మేము ఇస్తున్నాం మేడం. అట్లా ఏం లేదండి. ఇప్పుడు బరిలో ఉన్న మాధవీలత గారు గెలిచి మీరు ఓల్డ్ సిటీకి మార్పును తేబోతున్నారు ఫైనల్లీ. డెఫినెట్లీ. సో దానిలో నితిన్ నందకర్ పాత్ర ఏముంది? నితిన్ నందకర్ పాత్ర ఏముంటాయి మేడం, మాకు చాలా అదృష్టం ఉంటాయి. భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ మేము గెలిచిన తర్వాత మాకు పని చేయడానికి చాలా ఫ్రీడమ్స్ ఉంటాయి. ఒకవేళ రోడ్ మంచి లేదంటే మేము క్యాండిడేట్ దగ్గర పోతా, మేడం రోడ్ మంచి లేదు, శాంక్షన్ చేయండి, శాంక్షన్ చేసుకుని రోడ్ చేస్తా. లేదు బై స్ట్రీట్ లైట్ లేదు, స్ట్రీట్ లైట్ కూడా చేస్తా. లేదు ఒక కాలేజ్ లో చాలా మందికి ప్రాబ్లం అవుతుంది, చూసుకోండి, అక్కడ ఫీజు కోసం కానీ అక్కడ ఎక్విప్మెంట్స్ కానీ ఏదైనా కావాలంటే చేపిస్తా. ఏరియాల యూత్ కోసం జిమ్స్ కానీ లేదంటే స్పోర్ట్స్ స్పోర్ట్స్ కోసం సీఎం కూడా మాకు కావాలి అంటున్నారు, మరి దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తారా? ఒకవేళ మేమేమనుకుంటా అంటే ఓల్డ్ సిటీకి ఎంఐఎం పార్టీ ఇప్పుడు సీఎం. నేను చెప్తా, ఒకవేళ భారతీయ జనతా పార్టీ అక్కడ వచ్చిన తర్వాత మేము సీఎం కాదు, ప్రజలు చేసిన సేవా అధికారులు. సరే, అయితే మళ్ళీ మీ గెలుపు తర్వాత మేము మిమ్మల్ని మళ్ళీ పిలవాలి, మేము ఇంటర్వ్యూ కూడా కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నా. డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.